విచారించి చర్యలు తీసుకొని అతను కానీ అరెస్ట్ చేసి కానీ ఉన్నట్లయితే ఈ రోజు ఈ దురాగతం జరిగేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రోజే సందీప్ ఘోష్ మీద ఇన్ని అవినీతి ఆరోపణలు వ్యక్తమయ్యాయి, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు వచ్చాయి, అంతేకాకుండా ఫిర్యాదులు కూడా అందినటువంటి పరిస్థితి. సో ఈ ఫిర్యాదుల మీద అక్కడ ఉన్నటువంటి అంటే పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి కుటుంబ ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి అధికారులు సందీప్ ఘోష్ ని వెనకేసుకొచ్చారు. అంతేకాకుండా ఎవరైతే ఫిర్యాదు చేసినటువంటి అఖ్తర్ అలీ ఉన్నారో ఆయన్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కూడా చేసినటువంటి పరిస్థితి. అంటే ఫిర్యాదు చేశాడని చెప్పేసి అంటే దీని వెనక ఒక పెద్ద మెడికల్ మాఫియా అనేది కోల్కతాలో జరుగుతోంది. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ మాఫియా వెనుక రకరకాలైనటువంటి సంఘ విద్రోహ శక్తులు, దేశ విద్రోహ శక్తుల హస్తం ఉంది అనేది ఇక్కడ స్పష్టం. ఎందుకంటే వాడి పడేసినటువంటి సిరింజులను అలాగే బయో మెడికల్ వేస్ట్ ని ఆయన వెస్ట్ ముఖ్యంగా బంగ్లాదేశ్ కి ఎగుమతి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో వాటి ద్వారా ఏం తయారు చేస్తున్నారు, వీటి వెనక ఎంత పెద్ద మాఫియా ఉంది అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. చనిపోయినటువంటి ఎవరైతే బాధితురాలు ఉన్నారో హతురాలు ఉన్నారో ఆమె కూడా ఈ అంశానికి సంబంధించి అనేక సందర్భాల్లో ప్రిన్సిపాల్ మీద ఫిర్యాదులు చేసింది అనేటటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తన వ్యవహారం భాగోతం ఎక్కడ బయటపడుతుందనే ఉద్దేశంతోనే ఈ కుట్రకి పాల్పడి ఉండవచ్చు అనేసి ప్రస్తుతానికి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అంటే 2023 జూలై 13వ తేదీన ఏసీబీకి సంబంధించినటువంటి డిఐజీకి ఫిర్యాదు అందింది. ఆ తర్వాత వారం రోజుల తర్వాత అంటే జూలై 20, 2023న ఈ ఫిర్యాదుని కుటుంబ సంక్షేమ శాఖ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ కి పంపడం జరిగింది. అయితే ఇదంతా కూడా జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎస్పెషల్లీ ఏదైతే అధికారులు ఆ రోజే కానీ విచారించి దీని మీద పూర్తి స్థాయి విచారణ జరుపుకుంటే బాగుండేది. కానీ విచారణ జరపకుండా పక్కన పడేశారు. ఆ తరువాత ఆగస్టు 8 అంటే ఈ నెల ఆగస్టు 8వ తేదీన ఈ ఘటన జరిగింది. 9వ తేదీ వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే 9వ తేదీ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత తమకు ఎక్కడ మెడకు చుట్టుకుంటుందని గ్రహించినటువంటి పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ 2023లో ఏదైతే జూలై 13వ తేదీన అఖ్తర్ అలీ చేసినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదుకు సంబంధించినటువంటి దాని మీద ఒక సిట్ ని ఏర్పాటు చేసిన పరిస్థితి. అది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 16వ తేదీ అంటే గడిచిన ఒక వారం రోజుల ముందు అంటే ఘటన జరిగినటువంటి వారం రోజుల తర్వాత సిట్ ని ఏర్పాటు చేసి ఇందులో 4 ఐపీఎస్ అధికారులతో ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఎస్పెషల్లీ ఈ కేసుకి సంబంధించి డాక్టర్ ప్రణయ్ కుమార్ ఐపీఎస్ ఈయన వచ్చేసి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్వామి వివేకానంద స్టేట్ పోలీస్ అకాడమీకి సంబంధించినటువంటి ఆయన ఆధ్వర్యంలో ఒక సిట్ ని ఏర్పాటు చేశారు. అందులో సభ్యులుగా వాక్ఫర్ రజా ఐపీఎస్ డిఐజీ ముషీరాబాద్ రేంజ్ కి సంబంధించినటువంటి డిఐజీ అలాగే సోమాదాస్ మిత్రా ఐపీఎస్ డిఐజీ సిఐడికి సంబంధించినటువంటి డిఐజీతో పాటు శ్రీ ఇంద్ర ముఖర్జీ ఐపీఎస్ డిసి సెంట్రల్ కోల్కతా పోలీస్ కి సంబంధించి వీళ్ళ 4 కూడా సిట్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ స్థాయిలో సిట్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా అంటే ఆ రోజే ఈ సందీప్ ఘోష్ మీద కానీ చర్యలు కానీ తీసుకొని కానీ ఉన్నట్లయితే ఈ రోజు ఇలాంటి దురాగతం జరిగేటువంటి అవకాశం లేవు. మరోపక్క ఈ ట్రైనీ డాక్టర్ కి సంబంధించినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో దీంట్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందాక మీరు చెప్పినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి దాదాపు 4 గంటల సమయం పట్టింది. అంతేకాకుండా చనిపోయిన తర్వాత తొలుత ఎవరైతే అభయ ఉన్నారో అభయ తల్లిదండ్రులకి ఫోన్ చేసి ఆమెకి హెల్త్ బాగలేదు, చాలా సీరియస్ గా ఉంది, ఆమె పరిస్థితి బాగలేదు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని చెప్పేసి తొలుత ఫోన్ చేశారు. ఆ తర్వాత రెండోసారి ఫోన్ కాల్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పిన పరిస్థితి. కానీ అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ జరిగినటువంటి మోడస్ ఆఫ్ ఫ్రెండ్ అని మనం కానీ చూసినట్లయితే అక్కడ మొత్తం కూడా రక్తపు మడుగులో పడి ఉందే ఆ బాధితురాలు రక్తపు మడుగులో పడి ఉంటే ఒక డాక్టర్ ఒక హాస్పిటల్ కి సంబంధించినటువంటి వైద్యులు కనీసం అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అంటే రక్తపు మడుగులో ఉంది అంటే ఇది ఆత్మహత్య లేకపోతే ఇంకేమన్నా అనేది తెలుసుకోకుండా తల్లిదండ్రులకు ఆత్మహత్య అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అయితే తమ బిడ్డ చనిపోయింది అని చెప్పేసి తెలుసుకొని భయపడుతూ ఆవేదన చెందుతూ ఆందోళనలో అక్కడికి కుటుంబ సభ్యులు వస్తే దాదాపు 5 గంటల పాటు వాళ్ళని కనీసం ఆ డెడ్ బాడీని కూడా చూపించకుండా అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను కూడా చెరిపేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి అనుమానాలు అక్కడ చాలా ఉన్నాయి. మరోపక్క ఆ సంఘటన జరిగిన తర్వాత అంత్యక్రియలను అదరాబదరా నిర్వహించేందుకు కూడా చర్యలు తీసుకున్నారు. ఈ అంత్యక్రియలను అదరాబదరా నిర్వహించేసి చేతులు దులుపుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి. దీనికి తోడు ఎక్కడైతే ఈ ఘటన జరిగిందో అంటే ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ లో ఉన్నటువంటి 3వ ఫ్లోర్ ఉందో 3వ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈ కాన్ఫరెన్స్ హాల్ కి సంబంధించి పక్కనే ఉన్నటువంటి ఏదైతే ఈ బాత్రూమ్స్ కి సంబంధించి వాటిని రెనోవేషన్ పేరుతోటి ఒక పక్క విచారణ జరుగుతుంది, మరోపక్క అక్కడ ఏం జరిగింది అనే దాని మీద దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి, మరోపక్క దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతుంటే చాలా సాఫీగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే బిల్డింగ్ ను పగలగొట్టి
అక్కడ రెనోవేషన్ పేరుతోటి రెనోవేట్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మరోపక్క ఈ ఘటనకి సంబంధించి ఘటన జరిగిన తర్వాత సాక్ష్యాలని కూడా చెరిపేసినటువంటి పరిస్థితి ఉంది. సో దీని వెనక ఒక పెద్ద మాఫియా ఉంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా ఎస్పెషల్లీ ఏదైతే ఈ ఘటన జరిగిందో ఘటన జరిగినటువంటి ఆ నేపథ్యంలో దీని వెనక ఏ మాఫియా ఉంది, ఎవరున్నారు అనేటటువంటి కోణంలో పోలీసులు విచారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరోపక్క ఇప్పటికే ఇక్కడ ఏదైతే సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు కేసులు నమోదు చేసి ప్రస్తుతానికి విచారిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకని వైద్య ఆరోగ్య శాఖ పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ ఎందుకని దీని మీద చర్యలు తీసుకోలేదు అనేటువంటి కోణంలో విచారిస్తే బాగుండేది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ వాళ్ళు ఆ రోజు వెనకేసుకు రావడం, అంతేకాకుండా సందీప్ ఘోష్కి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా లైట్ తీసుకోవడం వల్ల ఈ రోజు ఈ ఘటన జరిగింది. అదే రోజు కానీ ఈ ఘటనకు సంబంధించి చర్యలు కానీ తీసుకొని కానీ ఉండి ఉన్నట్లయితే ఈ రోజు పరిస్థితి వేరేగా ఉండేది. సందీప్ ఘోష్ని ఆ రోజే అరెస్ట్ చేసి ఉండేవారు, ఆ రోజే ఆయన అదుపులోకి తీసుకొని ఉండేవారు. కానీ అలా కాకుండా ఇప్పటి వరకు కూడా వెయిట్ చేసినటువంటి నేపథ్యం, ఆయన వెనకేసుకొచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు ఇంత పెద్ద దురాగతం జరిగింది. అక్కడ ఒక అమ్మాయి ఆ ప్రాణాల కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే రాజు, ఇంకొక ఆసక్తికర విషయం ఏంటి అంటే అసలు ఒక ప్రిన్సిపల్ బాధ్యతాయుతంగా వ్యవహరించేది పోయి అసలు ఆ రూమ్ లో ఒక్కరితే ఎందుకు ఉంది అనే ప్రశ్న అడిగారు. అక్కడే తెలుస్తుంది ఆయన ఎలాంటి ఒక ప్రవర్తన కలిగి ఉన్నాడు అనేది కూడా. అండ్ అదే విధంగా రాజీనామా చేసిన వెంటనే నెక్స్ట్ కాలేజ్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది అసలు దాని వెనుకున్న ఆంతర్యం ఏమనుకోవాలి? చూసుకున్నట్టయితే ఆసక్తికర విషయం ఇంకోటి ఏంటి అంటే అసలు ఒక ప్రిన్సిపల్ బాధ్యతాయుతంగా వ్యవహరించేది పోయి ఒక అమ్మాయి విషయంలో ఇలా జరిగింది అని చెప్పి, అంటే ఆయనకు కూడా మేబీ ఆడపిల్లలు ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ ఒక ఆడపిల్ల అంత దీన స్థితిలో ఒక విపరీతమైన అత్యాచారానికి గురైన సిచ్యువేషన్ లో సంఘటనలో ఆముంటే అసలు ఒక్కరే ఆ సెమినార్ హాల్లో ఎందుకు ఉన్నారు అనే ప్రశ్న అడిగారు. అంటే ఆయన ప్రవర్తన వల్ల ఎలా ఉందో మనం ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ఈ విషయానికి సంబంధించి ఇక్కడ ఆర్జికర్ కాలేజీలో రాజీనామా చేసిన వెంటనే నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అవ్వడం అనే దాని వెనక ఉన్న ఆంతర్యం ఏంటి అసలు? రైట్, ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పారో ఏమని ఇక్కడ ఒక విషయాన్ని మీరు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఈ ఘటన జరిగిన తర్వాత ఎస్పెషల్లీ ఆ ప్రిన్సిపాల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఈ వ్యాఖ్యలకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీరు అన్నట్టు ఆ సందర్భంలో ఆ సమయంలో ఆ మహిళ ఆ బాధితురాలు ఎందుకని వెళ్ళి ఆ కాన్ఫరెన్స్ హాల్లో ఉండాల్సి వచ్చింది అనేసి బాధ్యతాయుతంగా ఆయన మాట్లాడారు. ఆ రోజు మాట్లాడటమే కాకుండా కొన్ని జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి ఘటన మీద. అయితే వెంటనే ఆయన్ని తప్పించి వెంటనే ఆయనకు వేరే చోట పోస్టింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే దీని వెనక వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారుల ప్రమేయం ఏ స్థాయిలో ఉందనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు 2013లో ఆయన మీద ఫిర్యాదులు అందాయి, దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన వెనకేసుకొస్తున్నారంటే దీని వెనక ఒక పెద్ద మెడికల్ మాఫియా ఉంది. ఈ మెడికల్ మాఫియాలో భాగంగానే ఈ సంఘటన జరిగింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు వెంటనే ఆయనకి వేరే చోట పోస్టింగ్ ఇవ్వడం పట్ల సుప్రీంకోర్టు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకని ఆయనకి వెంటనే పోస్టింగ్ ఇచ్చారు అనేటటువంటి అంశాన్ని కూడా ఆ సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే దీని వెనక ఒక పెద్ద మాఫియా ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరోపక్క ఇందాక మీరు అన్నట్టు ఎవరైతే సందీప్ ఘోష్ ఉన్నారో ఆయన ప్రిన్సిపాల్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఎస్పెషల్లీ ఆ ఘటన జరిగిన వెంటనే అసలు ఘటన జరిగిన దానికి
చింతించాల్సింది పోయి దాని మీద ఒక రకమైనటువంటి పరిస్థితులకు సంబంధించి విచారణ జరపాల్సింది పోయి చాలా బాధ్యత రహితంగా ఆయన మాట్లాడారు. అందులో ఎస్పెషల్లీ బాధితురాలు ఆ టైంలో ఎందుకు వెళ్ళారు, ఆ టైంలో ఒక్కరే ఎందుకున్నారు, ఒక్కరే ఉండడం వెనక కారణాలు ఏంటి, సో ఈ అంశాలను కూడా అక్కడ చెప్పిన పరిస్థితి. మరో విషయం ఏంటంటే ఆ బాధితురాలు ఎప్పుడు కూడా ఒక డైరీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ డైరీలో ఒక పేజీ కనిపించినటువంటి పరిస్థితి. అయితే ఆ పేజీకి సంబంధించి ఆ పేజీలోనే ఏం జరిగింది అంటే సందీప్ ఘోష్, అంతేకాకుండా ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జరుగుతున్నటువంటి మెడికల్ మాఫియాకి సంబంధించినటువంటి వివరాలు ఆమె ఆ డైరీలో రాసుకుని ఉంటే అందులో ఆ పేజీని మాయం చేశారు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. మరోపక్క బాధితురాలి శరీరం మీద దాదాపు 14 చోట్ల తీవ్రమైనటువంటి గాయాలు ఉన్నాయని చెప్పేసి పోస్ట్ మార్టం నివేదికలు చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా గోళ్లతో రక్కినటువంటి గాయాలు ఉన్నాయని కూడా చూసినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా ఒక వ్యక్తి చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇందులో ఖచ్చితంగా కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ అమ్మాయి మీద అటాక్ చేశారు. అటాక్ చేసిన తర్వాత మాత్రమే అత్యాచారం జరిగింది అనేది అక్కడ ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదికను బట్టి అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఒక కక్షపూరితంగా చేసినటువంటి వ్యవహారము, ఒక కసిగా చేసినటువంటి వ్యవహారం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె మీద కక్షతోటి, అంటే ఆమె తమకు సంబంధించిన వివరాలు ఎక్కడ బయట పెడతారనేటటువంటి కోపంతో రగిలిపోతూ ఆ అమ్మాయి మీద దాడి చేశారనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా కళ్ళ ముందు ఉన్నటువంటి సాక్ష్యాధారాలు. అయితే దీని వెనక నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తుంది. మెడికల్ మాఫియా ఆనవాళ్లు అడుగడుగునా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2023లో జూలైలో, అంటే దాదాపు సంవత్సరం క్రితం అతను ఏం చేశాడనే దాని మీద సాక్ష్యాధారాలతో కూడినటువంటి ఫిర్యాదును అందజేస్తే కనీసం ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు కూడా పట్టించుకోకపోగా దాన్ని సంబంధిత శాఖకు పంపించి శాఖాపరమైనటువంటి విచారణ జరపాలని చెప్పేసి చెబితే దాన్ని కనీసం పెడచెవిని పెట్టినటువంటి పరిస్థితి. అయితే నిజంగా అందులో వాస్తవం లేకపోతే వెంటనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఘటన జరిగిన తర్వాత ఏర్పాటు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఇక్కడ మనకు ఖచ్చితంగా ఆధారాలు దొరుకుతున్నాయి. అంటే వెంటనే సందీప్ ఘోష్ ఈ కేసులో ఇరుక్కున్నాడు కాబట్టి వెంటనే అతన్ని దానికి అటాచ్ చేసి తప్పించుకోవచ్చు అనేటటువంటి ఒక కోణంలో అక్కడ ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు వ్యవహరిస్తున్నారని ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా ప్రైమ్ 9 న్యూస్ స్క్రీన్ మీద మనం చూడొచ్చు, సాక్ష్యాధారాలన్నీ కూడా మనం బయట పెట్టడం జరిగింది. ఇందులో సందీప్ ఘోష్ మీద వచ్చినటువంటి ఫిర్యాదు కావచ్చు, ఆ ఫిర్యాదును తీసుకున్నటువంటి ఏసీబీ అధికారులు దాని కుటుంబ సంక్షేమ శాఖ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ కి ప్రిన్సిపల్ సెక్రటరీకి రాసినటువంటి లేఖ కావచ్చు, ఆ తర్వాత దాన్ని పెడచెవిని పెట్టిన తర్వాత మళ్ళీ సంఘటన జరిగిన తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం 5 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులతో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆ టీం కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు. సో వీటన్నిటిని కూడా చూస్తూ ఉంటే దీని వెనక ఒక మాఫియా నడిచింది. ఈ మాఫియా వల్లనే ఇప్పుడు ఆ అమ్మాయి అలాంటి పరిస్థితుల్లో చనిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీని మీద ఇప్పటికే సుప్రీం కోర్టు కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ ఘటనకు సంబంధించి ప్రిన్సిపాల్ ప్రమేయం మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈ ఘటనకి సంబంధించి అమానవీయ నేపథ్యంలో జరిగినటువంటి